హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెమీ బ్రైడల్ డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను 6 లేయర్స్ థ్రెడ్ తీసుకున్నాను అండ్ స్మాల్ ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. ఇదే మోడల్ కాకుండా మీరు ఏ మోడల్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, కానీ సైజ్ మాత్రం ఇంతే ఉండాలి. అండ్ నీడల్ నెంబర్ 10. ఇంకా స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? సో ఫస్ట్గా మనం థ్రెడ్ని క్లాత్కి లాక్ చేసుకుందాం ఫ్రెండ్స్. లాక్ చేసుకున్నాక పక్కనే ఇంకొక లాక్ తీసుకోండి. లాక్ తీసుకున్నాక ఒక చైన్ లాక్ వేసుకోవాలి. చైన్ లాక్ వేసుకొని పక్కనే లాక్ చేసుకోవాలి. మరి చైన్ లాక్ వేసి పక్కనే లాక్ చేసుకోవాలి. ఎక్కువ టైట్గా వేసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం లూజ్గా వదులుకోండి. చైన్ లాక్ ఇలానే మొత్తం శారీ మొత్తం కంటిన్యూగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ స్టెప్. లాక్, తర్వాత మరి చైన్ లాక్, 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 చైన్ లాక్. మొత్తం ఇలానే కంటిన్యూగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఎండ్ వరకు వేసుకొని ఇక్కడ 3 చైన్ లాక్స్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ మొత్తం సింగిల్ కలర్లోనే వస్తుంది ఫ్రెండ్స్. సో సెకండ్ స్టెప్ చూద్దామా? సో సెకండ్ స్టెప్కి కూడా సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాత్కి అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ మనం లాక్ ఎక్కడ వేసుకొని ఉంటామో అక్కడికే లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాక్ చేసుకోవాలి. అలాగే థ్రెడ్కి స్మాల్ సైజ్ బీడ్స్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్టెప్ చెప్పడం మర్చిపోయాను నేను. స్మాల్ సైజ్ అన్నిటికంటే చిన్నవి 0 సైజ్ బీడ్స్ని తీసుకోవాలి. థ్రెడ్కి ఎలా బీడ్స్ ఎక్కించాలో లాస్ట్ వీడియోస్లో నేను చేశాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్లో చూసుకుంటే మీరు వచ్చేస్తుంది. సో లాక్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లవర్ బీడ్ని ఎక్కించిన తర్వాత బీడ్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి అక్కడికి లాక్ చేసుకోవాలి. ఒక లాక్ వదిలేసి ఈ పక్కనున్న లాక్కి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 3 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వస్తుందో అక్కడ చూసి లాక్ చేయాలి.
ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మరి ఇంకొక బీట్ తీసుకోవాలి. ఇంకొక బీట్ తీసుకొని థ్రెడ్కి ఎక్కించాలి. ఎక్కించి బీడ్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఈ పక్కనున్న లాక్కి లాక్ చేయాలి. ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. 1 2 చైన్ లాక్స్ తీసుకున్న తర్వాత సూది మీద దారం తీసుకొని ఈ టూ లాక్స్ వదిలేసి థర్డ్ లాక్కి లాక్ చేసుకోవాలి. థర్డ్ లాక్కి డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఇంకోసారి ఇలా లాక్ చేసుకున్న తర్వాత 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 చైన్ లాక్స్ వేసుకొని తర్వాత ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి. ఈ గ్యాప్లో నుంచి డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ బీడ్స్ వేసుకొని ఉంటాం కదా ఫ్రెండ్స్, ఒక బీడ్ తీసుకోవాలి. ఒక బీడ్ ఇలా తీసుకున్న తర్వాత బీడ్ కింద నుంచి ఇలా దారాన్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా డబుల్ క్రోషా కోసం ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఈ బీడ్ ఇలా కిందకి అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కిందకి అనుకున్న తర్వాత ఈ ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి తీసుకోవాలి. తర్వాత వచ్చే 2 లూప్స్ నుంచి ఒకసారి థ్రెడ్ని బయటికి తీయాలి. ఇలా తర్వాత పక్కనే ఒక డబుల్ క్రోషాని వేసుకోవాలి. ఒకటి బీడ్ వేసి డబుల్ క్రోషా, ఒకటి బీడ్ వేయకుండా డబుల్ క్రోషాని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తర్వాత మరి బీడ్ ఇలా బీడ్ని ఇలా తీసుకొని దాని కింద నుంచి నీడిల్ పై నుంచి దారాన్ని తీసుకొని పక్కనే డబల్ క్రోషాని వేయాలి. ఇలా వస్తుంది బీడ్. దాన్ని మనం చేత్తో ఇలా కిందకి అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకోవాలి. అనుకొని ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఇంకోసారి థ్రెడ్ని బయటికి తీయాలి. ఇప్పుడు పక్కనే ఇంకొక డబుల్ క్రోషా. డబుల్ క్రోషాని తీసుకోవాలి. మరి ఇంకొకసారి బీడ్ ఉన్న డబుల్ క్రోషాని తీసుకోవాలి. మొత్తం బీడ్ ఉండి 3 డబుల్ క్రోషాలు రావాలి. బీడ్ లేకుండా 3 డబుల్ క్రోషాలు రావాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చాక ఈ బీడ్ని ఇలా కిందకి అనుకోవాలి. అనుకున్న తర్వాత పక్కనే
ఇంకొక డబుల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరి థ్రెడ్ పై నుంచి ఇలా దారాన్ని తీసుకొని ఇప్పుడు ఈ రెండు లాక్స్ని వదిలేసి ఈ థర్డ్ లాక్కి డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా రావాలి ఫ్రెండ్స్. డబల్ క్రోషాని ఇలా తీసుకోవాలి. ఇలా రావాలి ఫ్రెండ్స్ డబల్ క్రోషా. ఇలా వచ్చిన తర్వాత 6 చైన్ లాక్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 అండ్ 6 చైన్ లాక్స్ తీసుకున్న తర్వాత ఇలా క్లాత్ని తిప్పాలి. తిప్పేసి ఇప్పుడు ఈ ఎండ్లో ఉన్న ఈ లాక్కి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ ఎండ్లో ఇక్కడ ఈ లాక్కి కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఈ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 2 3 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మరి థ్రెడ్ని టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లాక్ ఉంది కదండి ఫ్రెండ్స్, ఈ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇలా ఇలా రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా రావాలి. తర్వాత మరి ఈ 6 చైన్ లాక్స్ ఉంది కదా, ఈ 6 చైన్ లాక్స్కి డబల్ క్రోషాని వేసుకోవాలి. 12 డబల్ క్రోషాస్ని వేసుకోవాలి. వన్ 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 11కే ఫిల్ అయిపోయింది ఫ్రెండ్స్.
ఈక్వల్ 12 వస్తే 12 వేసుకోండి, 11 వస్తే 11 వేసుకోండి. తర్వాత ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో 4 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. వన్ 2 సారీ 1 2 3 and 4. వేసుకున్న తర్వాత ఇది స్లాంటింగ్ ఆర్చ్లో ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా వస్తుంది, చూసారా? ఇది చూడ్డానికి కష్టమేమో అనిపిస్తుంది, కానీ కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి వేసిన తర్వాత అదే ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా 2 వదిలేసి ఈ థర్డ్ గ్యాప్కి లాక్ చేసుకోవాలి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మరి ఫ్లవర్ బీడ్ని తీసుకోవాలి. ఫ్లవర్ బీడ్ తీసుకొని పక్కనే లాక్ చేసుకోవాలి. లాక్ చేసి 3 చైన్ లాక్స్ 1 2 3 చైన్ లాక్స్ వేసి ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసిన తర్వాత మరీ బీడ్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి బీడ్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసి పక్కనే లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మరి ఆర్చ్ని కంటిన్యూ చేయాలి. సో ఇది అర్థం కాకపోతే ఇంకోసారి వేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. 2 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైన దారం తీసుకొని ఈ 1 2 ఈ 2 వదిలేసి థర్డ్ దానికి డబుల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 చైన్ లాక్స్ 1 2 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కనే ఒక డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా డబల్ క్రోషాని వేసుకోవాలి. తర్వాత ఒక బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బీడ్ని యాడ్ చేసుకొని బీడిల్ కింద నుంచి థ్రెడ్ తీసుకొని పక్కనే ఇంకొక డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్ వచ్చేసి ఇలా కిందకి అనుకోవాలి. 2 లూప్స్ నుంచి ఒకసారి, తర్వాత మిగిలిన 2 లూప్స్ నుంచి ఒకసారి థ్రెడ్ని బయటికి తీయాలి. తర్వాత పక్కనే ఇంకొక డబుల్ క్రోషాని వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత మరి బీడ్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మరి బీడ్ లేకుండా ఒక డబుల్ క్రోషాని వేసుకోవాలి. ఒకసారి బీడ్ వేసుకుని డబుల్ క్రోషా వేయాలి, ఇంకొకసారి బీడ్ లేకుండా డబుల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు మరి బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అదే దాని పక్కనే బీడ్ లేకుండా డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు మరి థ్రెడ్ పైన దారం తీసుకొని పక్కనే 1 2 వదిలేసి ఈ థర్డ్ లాక్కి లాక్ చేసుకోవాలి. థర్డ్ లాక్ నుంచి దారాన్ని తీసుకొని డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా ఫామ్ అవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మరి 6 చైన్ లాక్స్ 1 2 3 4 5 6 చైన్ లాక్స్ తీసుకొని క్లాత్ని తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత ఈ లాక్కి ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత 4 చైన్ లాక్స్ని తీసుకోవాలి. 3 4 వేసిన తర్వాత ఇక్కడ ఉన్న లాక్కి లాక్ చేయాలి. ఈ లాక్కి ఇక్కడ ఈ లాక్ వచ్చేసి కొంచెం టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడున్న లాక్కి లాక్ చేయండి. ఇలా రావాలి. దాని తర్వాత పక్కనే డబల్ క్రోషాస్ని వేసుకుంటూ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు కంప్లీట్ వేసుకున్న తర్వాత 11 డబుల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో 4 డబుల్ క్రోషాస్ వేసుకొని తర్వాత అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇక్కడ బీడ్ వేసుకొని 3 చైన్ లాక్ చేసుకోవాలి. తర్వాత 3 చైన్ లాక్ మరి తర్వాత బీడ్ వేసుకొని లాక్ చేసుకొని లాస్ట్ ఎండింగ్కి లాక్ చేసేసి 3 చైన్ లాక్స్ వేసేసి థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా వచ్చిన దాన్ని వెనకలు తిప్పేసి ఇలా గమ్ వేసి అతికిచ్చేసేయండి ఫ్రెండ్స్, అది ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డిజైన్ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇది సెమీ బ్రైడల్ డిజైన్ ఫ్రెండ్స్. దీనికోసం మీరు 400 నుంచి 500 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.